హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేసిన రామరాజు, షాక్లో భాగ్యం ఆనందరావు. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది? అసలు వల్లిని ఇంట్లోంచి బయటకు రామరాజు ఎందుకు గెంటేశాడు? అసలు నిజం ఎలా బయటపడింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక సమయం వచ్చేసింది, ఎదురు చూడు అని చెప్పేసి సుకన్యతో అయితే వల్లి చెప్తూ ఉంటుంది. ఈలోగానే భద్రావతి అయితే అంతా బాగానే జరిగింది, చాలా సంతోషంగా ఉంది ఈరోజు అని చెప్పేసి, అమ్మా ఇప్పుడు నీకు సంతోషంగానే ఉంది కదా, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? అవునే, చాలా సంతోషంగా ఉన్నాను. నా కూతుళ్ళు ఇద్దరూ కలిసి నాకు పుట్టినరోజు వేడుక చేయడం అనేది నిజంగా చాలా సంబరంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద అయితే. ఇక చాలు, నీకు ఈ సంతోషాన్ని ఇవ్వడం కోసమే ఇప్పటి వరకు మేము ఇక్కడ ఉండాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి భద్రావతి వెళ్ళిపోతుందా ఏంటి? ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఇక్కడ గొడవ ఎలా జరుగుతుంది భద్రావతి గారు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగానే ఇక వల్లి పిలుస్తుందా అలా అని. ఈలోగా సరే పదండి వెళదాం, వేడుక అయిపోయింది కదా, పద ప్రేమ వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న భద్రావతి అయితే, అత్త ఏం మాట్లాడుతున్నావు అత్త? నాకేమీ అర్థం కాలేదు. వెళదాం పద అంటున్నాను. వెళ్ళడం ఏంటి? మీరు ఇక్కడ మా అత్తవారింటికి వచ్చి నానమ్మ పుట్టినరోజు వేడుకలు చేశారు అంటే నానమ్మ కోరుకుంది కాబట్టి ఇక్కడ పుట్టినరోజు వేడుకలు అయితే జరిపించారు. మరి నన్నెందుకు రమ్మంటున్నారు? నేను ఇక్కడే కదా ఉన్నాను, నేను అక్కడికి ఎందుకు వస్తాను? ఇప్పుడు పండగ లేదు, పప్పము లేదు, అలాంటప్పుడు అక్కడికి ఇప్పుడెందుకు అత్త? నేనేం రాను. అయినా మనం ఏమైనా దూరంలో ఉన్నామా ఏంటి? ఉదయం లేస్తే ఒకరికొకరు కనిపించేంత దగ్గరలోనే ఉన్నాం. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడూ ఎదురు పడుతూనే ఉంటాం. ఇక ఇందులో మళ్ళీ నేను అక్కడికి వచ్చేదేముంది? నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను. చూసావా చూసావా, రచ్చ మొదలైపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా నాకు ఒళ్ళు మండిపోయింది. వీళ్ళ సంతోషాలు చూస్తుంటే నాకు ఎంత కోపం వచ్చిందంటే, నా జీవితాన్ని నాశనం చేసి నా మొగుడికి నన్ను దూరం చేసి వీళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డాన్సులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడు, ఇక్కడ మొదలయ్యే రచ్చతో మా అత్తగారి మొహం మాడిపోతుంది, ఆ ప్రేమ మొహం వెలవెలపోతుంది. ఇంకా అందరి ముందు గుట్టు బయటపడిపోతుంది. చూడు చూడు చూడు, ఇక మన కడుపు నిండిపోయే సీన్ వచ్చేసింది అని చెప్పేసి వల్లి అయితే సుకన్యతో చెప్తూ ఉంటుంది. అవునే, నువ్వు వేసిన ప్లాను ఏమవుతుందో ఏంటో అని నేను అనుకున్నాను, కానీ ఆ సీన్ అయితే రానే వచ్చేసింది. మరి భద్రావతి ఏం చేస్తుందో చూడాలి. కానీ ఒక్క విషయం, నన్ను ఇక ఈ భద్రావతి తన తమ్ముడు భార్యగా ఒప్పుకుంటుందంటావా? నోరు ముయ్యవే, అందరిది ఒక గోల అయితే నీది ఇంకొక గోల, అది తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది వల్లి అయితే. సీన్ చాలా బాగుంది, ఇప్పుడు చూడాలి అని చెప్పేసి ఆనందంగా అక్కడ నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి రమ్మని పిలుస్తుంటే రానంటావేంటి? అవునత్త, ఎలా వస్తాను? ఇది నా అత్తవారిల్లు, వీడు నా భర్త, వీళ్ళని వదిలేసి నువ్వు రమ్మని పిలిస్తే నేను ఎలా వస్తాను? రావాల్సిందే. ఇక నువ్వు అక్కడే ఉంటావు, ఇక నుంచి నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క? నువ్వు ప్రేమను తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పటిదాకా ఇంట్లో అందరితో కలిసిపోయి సంతోషంగా ఉన్నాం కదా అందరం కూడా. అమ్మ పుట్టినరోజుని గ్రాండ్గా జరిపించాం, అమ్మ పుట్టినరోజుని గ్రాండ్గా జరిపించాము అంటే నేనిది మనస్ఫూర్తిగా చేసింది కాదు. నేనిప్పుడు ఇక్కడేది మనస్ఫూర్తిగా చేయలేదు. అమ్మ కోసం మనసు చంపుకుని ఇక్కడ నిలబడి ఇదంతా చేశాను. అంటే నువ్వు కార్చిన కన్నీళ్ళు, నువ్వు ఎమోషనల్ అయ్యావు, ఇదంతా ఒక డ్రామానేనా? అది డ్రామా కాదు, నిజమే. నా చెల్లెలు నిజంగా నేను చెప్పినట్టుగా పెళ్లి చేసుకునుంటే నా చెల్లెలతో ఇలా సంతోషంగా ఉండేదాన్ని కదా అని చెప్పి నా గుండెల నుంచి పొంగుకొచ్చిన దుఃఖమే అది. నా తల్లి కళల్లో ఆనందం చూసి నాకు వచ్చిన ఆనంద బాష్పాలే అవి. కానీ ఆ బాధని, ఆనందాన్ని దేన్ని కూడా నాకు నువ్వు ఇవ్వలేకపోయావు. అలాంటప్పుడు నేను ఇంట్లో ఎలా ఉంటాను? నా మేనకోడల్ని ఎలా ఉండనిస్తాను? నేను ఆ ఇంటి ఆడపడుచునే, అలాగే ప్రేమ ఆ ఇంటి ఆడపడుచే. నేను ఇంట్లో ఎలా ఉంటున్నానో నాకు మేనకోడలైన ప్రేమ అలానే ఉంటుంది. ప్రేమ అక్కడికి ఎందుకు వస్తుంది? అయినా ధీరజ్ని వదిలి ప్రేమ అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? ఎలా వచ్చారో అలానే వెళ్ళండి అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అంటే ఏంటి, వెళ్ళిపోమని అంటున్నావా? లేదు, ప్రేమని తీసుకుని వెళ్ళొద్దని చెప్తున్నానక్క. ఇంకా ఇక్కడ గొడవ జరగలేదేంటి అని చెప్పి అనుకుంటున్నాము, మొదలు పెట్టారా అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. గొడవేంట్రా? గొడవ చేయడానికి రాలేదు, నా మేనకోడల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను.
నీ మేనకోడలు కాదు, తను ఇప్పుడు నా భార్య. నా భార్యని నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి తీసుకుని వెడతారు మీరు? తను ఎక్కడికి రాదు. ఎందుకు రాదు? తను నీ భార్య. నీ భార్య ఎలా అయింది? మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ విషయం మీకు తెలుసు కదా, కొత్తగా అడుగుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. ఒరే ధీరజ్, ఇప్పుడు ఈ గొడవలన్నీ అనవసరం. ఏంటి భద్రావతి గారు, ఇక్కడ పుట్టినరోజు బాగానే చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మా ఇంటి ఆడపిల్లని తీసుకుని వెళ్ళిపోతానంటారేంటి? మా ఇంటి కోడలు ప్రేమ. ప్రేమ ఎలా వస్తుంది అక్కడికి అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. రామరాజు, నువ్వు మాట్లాడకు. జరిగింది ఏంటో నీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ వీళ్ళిద్దరిది పెళ్ళే కాదు, అసలు వీళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్ళే చేసుకోలేదు అని చెప్పనేసరికి ధీరజ్, వేదవతి అలాగే నర్మద వీళ్ళందరూ కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇంకా ఒక్కసారి నిజమేలా తెలిసింది అని చెప్పేసి వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతుంది. ఏంటి షాక్ అయ్యారా? అసలు వీళ్ళిద్దరిది పెళ్ళే కాదు, వీళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు, మనల్ని మోసం చేశారు ఇద్దరూ కలిసి అని చెప్పి అంటూ ఉండగానే, మోసం చేయడం ఏంటత్తా, ఏదేదో మాట్లాడతావేంటి? నువ్వు ఇంకా నిజాన్ని దాచిపెట్టాలని చూడకు. ఈ వేదవతి తన పుట్టింటి మీద ఉన్న పగని తీర్చుకోవడం కోసం నీకు జరిగిన అన్యాయాన్ని అవకాశంగా మార్చుకొని తన చిన్న కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేసి ఈ అక్క మీద పగ తీర్చుకుంది. నా చెల్లెలంటే ఎప్పటికీ నన్ను ప్రేమించే దానిలాగే ఉంటుంది అనుకున్నాను, కానీ భర్త కోసం మారిపోయి పుట్టింటి మీదే పగ తీర్చుకోవడానికి మేనకోడలి బ్రతుకుతోనే ఆడుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పనేసరికి వేదవతి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద. బుజ్జమ్మ, అవును మీ అక్క ఏదేదో మాట్లాడుతుంది, వీళ్ళిద్దరిది ప్రేమ పెళ్ళే కాదు అంటుంది, అసలు ఏం జరిగింది ఇక్కడ నువ్వు చెప్పాలి అని చెప్పి అనేసరికి, ఏమండి అది కదండి, మా అక్క ఏదేదో అలానే మాట్లాడుతుంది, తను మాట్లాడే మాటలన్నీ పట్టించుకోకండి, ఇక్కడి నుంచి ఏదో గొడవ పెట్టుకుని వెళ్ళాలని అలా మాట్లాడుతుందంతే, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. ఏంటి నిజాన్ని దాచిపెట్టి ఇక్కడ ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ఏంటక్క ఏం చెప్పాలి అనుకుంటున్నావు? మేనకోడలి భవిష్యత్తుని బజార్ని పెట్టాలి అనుకుంటున్నావా? నేను కాదే, నువ్వు దాని జీవితాన్ని నాశనం చేశావు. నీ కొడుకు ఏమీ చేతగాని నీ కొడుక్కి నా మేనకోడల్నిచ్చి పెళ్లి చేసి దాని బ్రతుకుతో ఆడుకున్నావు. నువ్వు దాని జీవితాన్ని సర్వనాశనం చేశావు. తనకొచ్చిన కష్టాన్ని అవకాశంగా మార్చుకుని నీ కొడుకు చేత తాళి కట్టించి చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అక్క, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది ఓపిగ్గా విన్నాను, ఎందుకంటే నువ్వు ఈ ఇంటి గుమ్మం తొక్కావు, అలాగే నా మీద అమితమైన ప్రేమని చూపించావు. ఇదంతా నిజమని నమ్మి మోసపోయాను. కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని ఇక్కడి నుంచి ప్రేమను తీసుకుని వెళ్ళిపోవడానికి నిజం తెలుసుకునే ఈ ఇంట్లో అడుగు పెట్టావని ఇప్పుడు నాకు అర్థమైంది. నిజమే, నేను ప్రేమని అలాగే ధీరజ్ని పెళ్లి చేసుకోమని వాళ్ళిద్దరికీ బలవంతంగా పెళ్లి చేసింది నేనే. అలా అని మేనకోడలి జీవితాన్ని నాశనం చేయడానికి చేయలేదు, తన జీవితాన్ని నా పుట్టింటి పరువుని కాపాడుకోవడానికి చేశాను. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. అందరూ మనవాళ్లే కాబట్టి ఈ నిజాన్ని నేను బయట పెడతాను అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. ఏమండి, ఆ రోజు నా కొడుకు చేత ఇష్టం లేకపోయినా ప్రేమ మెడలో తాళి కట్టించాను. ఈ తల్లి మాటని కాదనలేని నా చిన్న కొడుకు ధీరజు ప్రేమ మెడలో తాళి కట్టి దాని భవిష్యత్తుని కాపాడాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు, కళ్యాణ్ అనేవాడిని ప్రేమించి నా మేనకోడలు మోసపోయింది. ఇక దీన్ని పోలీస్ రైడ్లో పట్టుకునే పరిస్థితి ఏర్పడితే అక్కడ తాళి కట్టి వీడు దీని భర్తగా నిలబడి దీని మానాన్ని, ప్రాణాన్ని, అలాగే నా పుట్టింటి గౌరవాన్ని కాపాడాడు. కానీ మా అక్క ఎంతవరకు నిజం తెలుసుకుందో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి గొడవ చేస్తూ తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి భద్రావతి ఇదంతా? నా భార్య బుజ్జమ్మ చేసింది నీ కుటుంబాన్ని కాపాడడం కోసమే. నీ మేనకోడలి పరువు పోకుండా పుట్టింటి పరువుని కాపాడి కనీసం ఇంతగా ప్రేమించి ప్రాణంలా చూసుకుంటున్న భర్తకి కూడా ఈ నిజం చెప్పలేదు అంటే నీ చెల్లెలు నీ పుట్టింటి కోసం ఎంతగా ఆలోచిస్తుందో నీకు కొంచెం కూడా అర్థం కాలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే, నోరు ముయ్యరా రామరాజు, నీకు నీ పెళ్ళం ఎంత చెప్తే అంతే, వీళ్ళు చెప్పిందంతా నిజమని నేనెందుకు నమ్ముతాను? అక్కడ జరిగిన సిచ్యువేషన్ని వేదవతి అవకాశంగా తీసుకుని నా మేనకోడలి భవిష్యత్తుతో ఆడుకొని నా మేనకోడలి జీవితాన్ని నాశనం చేసింది. కావాలనే వేదవతి తప్పు చేసింది.
చాలత్త, ఇప్పటి వరకు చాలా మాట్లాడావు. నేను మౌనంగా భరించాను. ఆ రోజే కనుక ధీరజ్ సమయానికి వచ్చి నా మెడలో తాళి కట్టకపోయుంటే అక్కడే నా ప్రాణాలు పోయాయి. ఆ తరువాత మన కుటుంబం పరువు పోయి మన కుటుంబంలో వాళ్ళందరూ కూడా పరువు తీసుకునే పరిస్థితి, ప్రాణం తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడేది. అందుకనే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కుటుంబానికి రుణపడి ఉండిపోయాను. ఈ కుటుంబం నా ప్రాణాన్ని, నా మానాన్ని కాపాడింది. చిన్నత్త నా జీవితాన్ని నిలబెట్టింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. చాలే, పిచ్చిగా వీళ్ళను నమ్మి మోసపోయింది చాలు. ఇక పద వెళదాం. ఇంతకు మించి ఇక్కడ నువ్వు ఉండడానికి లేదని చెప్పనేసరికి, అత్త ఇంకొకసారి నన్ను రమ్మని పిలిస్తే నాకు పుట్టిల్లు ఉందన్న విషయాన్నే మర్చిపోతాను. ధీరజ్ అంటే నాకు ప్రాణం. నాకు ఈ ఇల్లే సర్వస్వం. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను. మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే ఈ ఇల్లు దాటి ఈ ప్రేమ అడుగు బయటికి పెట్టే ప్రసక్తే లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తుంది ప్రేమ. అయితే ఎలా రావో నేను చూస్తాను. అసలు ఈ వేదవతి మోసం చేసిందని తెలిసేసరికే నాకు గుండె బద్దలైపోయింది. నా చెల్లెలయ్యుండి నన్నే మోసం చేసింది. ఎవ్వరిని వదిలిపెట్టను అని భద్రావతి ఎలాగైనా నా మేనకోడలు తీసుకుని వెళ్ళిపోతానని శపథం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఇల్లు ఒక్కసారే బాధగా మారిపోతుంది. అక్కడికి వచ్చిన చందు అయితే మాత్రం ఈ గొడవలంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్న వల్లి చెంప పగలగొడతాడు. ఇంకా బాధగా ఉన్నట్టుందేంటి? ప్రేమ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని చాలా ఆశగా ఎదురు చూసినట్టున్నావు. కానీ ప్రేమ నా తమ్ముడిని వదిలి ఎక్కడికి వెళ్ళదు. వాళ్ళిద్దరిని దూరం చేయడానికి ఇంత ప్రయత్నం చేసి కానీ డిసప్పాయింట్ బాగా అయినట్టున్నావు కదా. ఏంట్రా పెద్దోడా, ఏం మాట్లాడుతున్నావు? అయినా వల్లి ఎందుకు ఇదంతా చేస్తుంది? వల్లికి దీనికి సంబంధం ఏముంది అని చెప్పేసి చందుని అడుగుతూ ఉంటాడు రామరాజు. అవునరా, వల్లికి దీనికి సంబంధం ఏముంది? అసలు వల్లి ఏం చేసింది? వల్లిని ఎందుకు కొట్టావని చెప్పేసి వేదవతి కూడా అడుగుతూ ఉంటుంది. ఈలోగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. దీనంతటికీ కారణం ఇదే. ఆ భద్రావతికి ఇక్కడ జరిగినవన్నీ కూడా చెప్పింది వల్లియే. అసలు ఇక్కడ పుట్టినరోజు జరగడానికి కారణమే వల్లి. కావాలని వాళ్లను ఇక్కడ పుట్టినరోజు జరిగించేలా చేసి ఈ ఇంట్లో పెద్ద గొడవని రేకెత్తించి ఇక ప్రేమ ధీరజ్ని దూరం చేసి ఈ కుటుంబాల మధ్య మరింత అగ్గి రగల్చాలని, అలాగే మనందరం బాధపడుతూ ఉంటే ఇది మాత్రం సంతోషంగా ఉండాలని చెప్పి ఇదంతా చేసింది. ఇది చేసిన కుట్రని మొదటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ జరగకుండా ప్రశాంతంగా జరిగిపోతుంది కాబట్టి గొడవ చేసి నేను అనవసరంగా ఇక్కడ జరుగుతున్న ఆనందాల్ని ఆపడం ఇష్టం లేక ఇప్పటి వరకు మౌనంగా భరించాను. ఇది ఎప్పుడెప్పుడు గొడవ జరుగుతుందా, ఎప్పుడెప్పుడు ఈ కుటుంబాలు విడిపోతాయా అంటూ దూరంగా ఉండి చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఇది ఎంత ఆశపడుతుందో ఈ కుటుంబంలో జరిగే గొడవ కోసమని. ఇలాంటి ఆడదాన్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాం నాన్న. ప్రేమ ధీరజ్ను విడదీసి ఈ కుటుంబాల మధ్య అగ్గి రాజేసి ఈ కుటుంబాలతోనే ఆడుకోవాలని చూసింది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? వల్లి ఇంటి పెద్ద కోడలు, పైగా ఇంటి గురించి ఎంతో గొప్పగా ఆలోచిస్తుంది. వల్లి ఎందుకు అలాంటి పనులు చేస్తుంది? ఏంటమ్మా వల్లి, వీడేదేదో మాట్లాడుతున్నాడేంటి నీ గురించి అని చెప్పి అంటూ ఉండగానే, చాలండి, ఇప్పటి వరకు మీరు దీన్ని నమ్మింది చాలు. ఇక ఇది ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండకూడదు అని చెప్పంటూ ఉండగా, వేదవతి మీరందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు. అసలు వల్లి ఎందుకు ఇలా చేస్తుంది? వల్లి మంచిది, మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు. అనవసరంగా పెద్దోడు వల్లి మీద చేయి చేసుకున్నాడు అని చెప్పంటూ ఉండగానే, అనవసరంగా కాదండి, దీని మీద చేయి చేసుకోవడమే కాదు దీన్ని చంపేయాలి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగిందే, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, నిజం చెప్పండి అని చెప్పి అనేసరికి, వల్లి మన పెద్దోడిని, మనల్ని అందరినీ మోసం చేసింది. ఆ కుటుంబం మోసాలు చేసే కుటుంబం. ఈ కుటుంబంలో ఎవ్వరూ కరెక్ట్గా ఉండరు. పెళ్లి విషయంలో మోసం చేశారు. డబ్బుంది, కోట్ల ఆస్తి ఉందని మోసం చేశారు. ఇంటికి తెచ్చుకున్న నగలన్నీ, బంగారపు నగలని మోసం చేశారు. ఈ మోసాలన్నీ బయట పడకుండా ఉండడం కోసం మరిన్ని అబద్ధాలు, మోసాలు చేస్తూ ఈ ఇంటి కోడళ్ళు ఇద్దరి భవిష్యత్తుతో ఆడుకోవాలని చూశారు. చందుని నమ్మించడం కోసం ఎన్ని మోసాలు చేసిందో. చదువు లేకుండా చదువు ఉందని చెప్పింది. చివరకు అమూల్య భవిష్యత్తుతో కూడా ఆడుకున్నది వల్లియే. ఈ విషయం తెలుసుకున్న మన పెద్దోడు ఇక తనతో కాపురం చెయ్యనని చెప్పేసి వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. కానీ ఆ తర్వాత ప్రెగ్నెంట్ని అని చెప్పేసి ఇక చందుని అలాగే మనల్ని అందరినీ మోసం చేసి ఈ ఇంట్లో అడుగుపెట్టింది.
ఏంటి? ప్రెగ్నెంట్ కూడా మోసమా? అవునండి. తను నిజంగానే నెల తప్పిందని చెప్పి మనందరం పండగ చేసుకున్నాం. చాలా సంతోషపడిపోయాం. నిజంగా సంబరాలు చేసుకున్నాం. కానీ తను ప్రెగ్నెంట్ కాదు. తన కాపురాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళమ్మ ఆడిన డ్రామా. వాళ్ళమ్మ అబద్ధాలు, మోసాలు చెప్పడం మాత్రమే నేర్పించింది. నీతిగా, నిజాయితీగా బ్రతకడం నేర్పించలేదు. పెళ్లి చేయడం కోసం ఇక ఎన్నో అబద్ధాలు ఆడి ఈ ఇంటి కోడలుగా పంపించింది. ఇక ఆ పెళ్లి బంధాన్ని నిలబెట్టడం కోసం మరిన్ని అబద్ధాలు, మోసాలు, చివరకు నిజాలు బయట పడిపోయిన తర్వాత కాపురాన్ని నిలబెట్టడం కోసం కడుపు అనే నాటకం. ఇలా ఈ కడుపు నాటకం బయట పడిపోతుందనే భయంతో చివరకు నర్మద బండి మీద నుంచి పడిపోయినట్టుగా నాటకమాడి కడుపు పోయినట్టుగా మనందరినీ నమ్మించి నర్మద మీదే నిందపడేలా చేశారు. నర్మదని మేమందరం అసహించుకునేలా చేశారు. ఈ నిజాలన్నీ ఎప్పటికప్పుడు నర్మద నిరూపించుకుంటూనే వచ్చింది. కానీ ఈ నిజాలన్నీ మీ మీద బయట పెడితే మీరు ఎక్కడ నా కొడుకు భవిష్యత్తుని నా చేతులతోనే నాశనం చేశానని చెప్పేసి బాధపడతానని ఈ నిజాలు బయట పెట్టలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే వల్లిని ఏరికోరి ఇక మన పెద్దోడికిచ్చి పెళ్లి చేసింది మీరే. నేను చేసిన సంబంధం కారణంగానే మన పెద్దోడి భవిష్యత్తు నాశనం అయిపోయిందని మీరు తట్టుకోలేరని చెప్పేసి దీని విషయంలో ఎన్ని తప్పులు జరిగినా ఇంట్లో అందరికీ తెలిసినా మీ వరకు రానివ్వలేదు. చివరికి ఈరోజు కూడా దీని బుద్ధి చూపించుకుంది. ఇది ఇంకా మారుతుందని ఆశ లేదు. అందుకే ఇప్పుడు నిజం బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కడుపు పోయిందనే నాటకం, నగలు ఉన్నాయనే నాటకం, చదువుకున్నాననే నాటకం, చివరికి మొగుడితో కాపురం కూడా నాటకంగానే మార్చేసింది ఇది అని చెప్పేసి వేదవతి నిజాలన్నీ బయట పెట్టేసేసరికి, ఏంట్రా పెద్దోడా, నీ జీవితంలో ఇంత అలజడా, నిన్ను ఇంతగా మోసం చేశారా? అవును నాన్న, ఈ నిజాన్ని ఎప్పటికప్పుడు నేను బయట పెట్టాలి అనుకున్నాను. కానీ ఎక్కడ మీరు బాధ పెడతారో అని చెప్పేసి నేను ఈ నిజాన్ని బయట పెట్టలేక మౌనంగా ఉండిపోయాను. నన్ను క్షమించండి నాన్న. ఇది దుర్మార్గురాలు. దీనిలో ఎప్పటికీ మార్పు రాదు. మన కుటుంబం నాశనాన్ని కోరుకుంటుందే తప్ప మన కుటుంబం సంతోషాన్ని ఎప్పటికీ కోరుకోదు. ఇది వీళ్ళమ్మ, వీళ్ళ నాన్న అందరూ మోసం చేసి మాయలు చేసేవాళ్లే అని చెప్పేసి చందు ఎప్పుడైతే చెప్తాడో ఒక్కసారే బయటికి వెళ్ళిపో అంటూ గట్టిగా అరుస్తాడు వల్లిని. ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు. నా గుమ్మంలో నువ్వు నిలబడి ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీ అమ్మ నాన్నల్ని చంపేస్తాను, నువ్వు కాలు బయట పెట్టాల్సిందని చెప్పేసి ఇక రామరాజు అయితే మాత్రం వల్లి మీద గట్టిగా కేక వేసి వల్లి భయపడి బయటికి వెళ్ళిపోయేలా చేస్తాడు. మావయ్య గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని ఇక బయట ఉండి ప్రతిమలాడే ప్రయత్నం చేస్తుంది. నీ మొహం నాకు చూపించొద్దని చెప్పాను. నా పెద్ద కొడుక్కి గొప్ప జీవితాన్ని ఇచ్చాను అనుకున్నాను. నా పెద్ద కొడుకు జీవితంలోకి గొప్ప భార్య వచ్చిందని మురిసిపోయాను. ఈ ఇంటి పెద్ద కోడలు, ఇంటి దేవత అనుకున్నాను. కానీ నువ్వు ఇంటిని నాశనం చేయడానికి వచ్చిన ఆడదానివని తెలుసుకోలేక మోసపోయి నా పెద్ద కొడుకు భవిష్యత్తుతో నా చేతులతో నేనే ఆడుకొని వాడి జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేశానని అర్థం చేసుకోలేని తెలివి తక్కువ వాళ్ళ తయారయ్యాను. ఈ రామరాజు మోసపోయాడు పెద్ద కోడలి విషయంలో. ఇంకొకసారి నువ్వు ఇంటి గడపలో అడుగు పెడితే మీ ముగ్గురిని కలిపి చంపేస్తాను. మీ అమ్మని, మీ నాన్నని వదిలిపెట్టను. ఇంతగా మోసం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పే తీరుతాను. మా జీవితాలతో అలాగే నా పెద్ద కొడుకు బ్రతుకుతో ఆడుకొని మా కుటుంబం పరువు తీసిన మిమ్మల్ని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. వెళ్ళి మీ ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నలకు చెప్పు, రామరాజు వస్తున్నాడని. ఇక మీ పని అయిపోయిందని చెప్పు. వాళ్ళు ఎక్కడ దాక్కుంటారో దాక్కోమని. ఎక్కడున్నా సరే నేను మాత్రం వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అబద్ధాలు చెప్పి మోసం చేసిన వాళ్లను నేను క్షమించను. వాళ్ళంతూ నేను చూస్తాను అని చెప్పేసి ఇక వల్లికైతే గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఏడుస్తూ వల్లి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక అందరూ కూడా వల్లి మీద కోపంతో రగిలిపోతారు. వల్లి ఆ రోజు వినలేదు అని చెప్పి అబద్ధం చెప్పి చివరకు ఇక ఆ రోజు వేదవతి అలాగే ప్రేమ, ధీరజ్ మాట్లాడుకున్న మాటలన్నీ వినేసి ఎంక్వైరీ చేసి ప్రేమ జీవితాన్ని బయట పెట్టాలని చూసిందని అప్పుడు నర్మదికి వీళ్ళందరికీ అర్థమవుతుంది. ఇక వీళ్ళందరూ కూడా వల్లి కుట్రని తట్టుకోలేకపోతూ ఉంటారు. వల్లి గురించి తెలిసి రామరాజు ఆవేశానికి ఇక మనం బలైపోయామని చెప్పేసి షాక్కి గురవుతారు వల్లి తల్లిదండ్రులు. ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతారు.
రామరాజు కోపం ఏంటో వాళ్ళకి తెలుసు. నిజాలు బయటపడిపోయాయి కాబట్టి ఇప్పుడు రామరాజు ఏం చేస్తాడని వణికిపోతూ ఉంటారు. భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా. వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఇక ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.